ట్విస్ట్ మీద ట్విస్ట్ అండి. వెల్కమ్ టు కూల్ సన్స్ లైఫ్ స్టైల్. హియర్ ఈజ్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ రావణ్. సారీ, యూట్యూబ్లో అంతా రావణ్ నడుస్తుంది కదండి. రావణ్ కాదు, లెనిన్. మరి వెళ్ళిపోదామండి రివ్యూలోకి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో. ఒక్క మాటలో సినిమా ఎలా ఉందో చెప్పాలి అంటే, ఇంకా నా వల్ల కాదు సార్. చెప్పదమ్మలకి నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ మీకు ఇష్టమని మాక్సిమం బాబు పెట్టారు సార్. బొత్తిగా టైమింగ్ లేదు సార్. నిజంగా చంపేసేలా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకండి సార్. మీకు దండం పెడతాం సార్. ముందుగా పాజిటివ్స్ మాట్లాడుకుందాం అండి. పాజిటివ్స్ ఏం లేవండి పెద్దగా. ఇంకా నెగిటివ్స్ మొత్తం అన్నీ అవుట్ ఆఫ్ సింకేనండి. టైటిల్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు. ఈవెన్ లెనిన్ అనే టైటిల్ ఎందుకు పెట్టాడో, అసలు లెనిన్ అనే పేరు ఎందుకు పెట్టుకున్నాడు అవుట్ ఆఫ్ సింక్లో, అదైతే మనకు అర్థం కాదు. నెక్స్ట్, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ రీల్ మోస్ట్ డిసెంగేజ్డ్ మూవీ అండి ఇది. అవుట్ ఆఫ్ సింక్ డైలాగ్స్, అసలు యాక్షన్కి డైలాగ్స్కి సింకే ఉండదు. నెక్స్ట్, పాటలు ఒక్క పాట కూడా బాగాలేదండి. 2 పాటల్లో కొరియోగ్రఫీ కూడా చెత్త. సింక్ ఉండదు. ఆ మ్యూజిక్కి కొరియోగ్రఫీకి సింక్ ఉండదు, మ్యూజిక్కి డైలాగ్స్కి సింక్ ఉండదు. డబ్బింగ్ అయితే వర్స్ట్ అండి మూవీలో. ఇంకా చెప్పాలి అంటే మోస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే, ఏదైతే లెనిన్ మూవీ టీమ్ మనకి మార్కెటింగ్ చేసుకున్నారో సెకండ్ హాఫ్లో ట్విస్ట్లు ఉంటాయని, అదే సినిమాకి పెద్ద దెబ్బ. జనరల్గా మనకి ట్విస్ట్లు వస్తే అలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదండి, మంచి థ్రిల్ ఫీల్ అవుతాం. ఇందులో మనకు చిరాకు వస్తుందండి ట్విస్ట్లకి. మిమ్మల్ని ఊపిరి పీల్చుకొనివాడు. ట్విస్ట్ తర్వాత ట్విస్ట్. సెకండ్ హాఫ్లో అయితే చాలామంది లేచి వెళ్ళిపోతున్నారండి. క్లైమాక్స్ దాకా కూడా ఉండట్లేదు. మీకు ఓపిక ఉండి చూడాలి అనుకుంటే చూడండి. ఫస్ట్ హాఫ్ అయితే మరీ దారుణం. ఇంటర్వెల్ వరకు సినిమా ఏం గొప్పగా ఉండదు. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్లు ఏమి ఇప్పుడు నేను చెప్పట్లేదు, మీరే చూడండి. ఇంకా సెకండ్ హాఫ్లో అయితే మిమ్మల్ని నింపేస్తాడు. ట్విస్ట్ మధ్యలో సినిమా ఉందా, సినిమాల్లో ట్విస్టులు ఉన్నాయా అర్థం కాదు మనకి. అలా ఉంటుందండి సినిమా. కష్టమేనండి. అఖిల్ యాక్టింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. విలేజ్ సెటప్ కూడా మోస్ట్ అనాయింగ్గా ఉంటుందండి. ఇంకోటి చెప్పాలంటే, సీన్కి మధ్యలో కంటిన్యూటీ ఎంత వర్స్ట్గా ఉంటుందంటే, వైడ్ యాంగిల్లో చూపించినప్పుడు జెయింట్ వీల్ ఒక చోట ఉంటుంది, క్లోజప్లో చూసినప్పుడు జెయింట్ వీల్ ఇంకో చోట ఉంటుంది. అలాంటి అవుట్ ఆఫ్ సింక్ సీన్స్ చాలా ఉంటాయండి సినిమాలో, చెప్పలేము. ఇది ఒక ఎగ్జాంపుల్.